పేరుకు ఇందిరమ్మ రాజ్యం, మహిళలకు జరిగేది మాత్రం ఘోర అవమానం. అడ్డగోలు హామీలిచ్చి ఆడబిడ్డలను మోసం చేయడమే కాకుండా అవమానించే దుశ్శాసన పర్వం కూడా మొదలైంది రేవంత్ సర్కారులో. వినమి ఘోరం అంటే చెప్పడం ఇంకా దారుణం. తెలంగాణ ప్రతిష్టకు, ఈ మట్టి సంస్కృతికి, మన సాంప్రదాయాలకు భంగం కలిగించే అంశం ఇది. మహిళా అధికారులను మంత్రులు ఇంటికి పిలిపించుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మహిళలను అవమానిస్తూ ఇంత నీచ సంస్కృతికి ఎందుకు తెగబడుతున్నారు? అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ అరాచకాలు ఏంటి? తెలంగాణ తల్లినే బీదరాలిగా చూపించిన ఈ కుసంస్కారుల నుంచి సంస్కారం ఆశించగలమా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సామల్ హేమ గారు, బీఆర్ఎస్ కార్పొరేటర్, మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హలో అండి. నమస్తే. సో ఇవాళ ఇష్యూ చూస్తున్నాం. సో అసమర్థ పాలనలో నిజానికి రాష్ట్రం ఆగమవుతుంది అని అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారు. అదే కాకుండా కొత్తగా మహిళా అధికారులను రాత్రిపూట మంత్రుల నివాసాలకు పిలుస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. మహిళలను అవమానిస్తూ నీచ సంస్కృతికి పాల్పడుతున్నారని కూడా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు హిమ గారు? ఇందిరమ్మ రాజ్యంలో కొత్త కొత్త కల్చర్స్ అనేవి బయటికి వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. అసలు అధికారులని మంచి ఒక సెక్రటేరియట్ వాళ్ళకి ఉన్న భవనాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళ ఇంటికి పిలిపించుకొని, అది కూడా సాయంత్రం సమయంలో పిలిపించుకొని రివ్యూస్ చేయడం అనేది కొత్తగా వింటున్నాము. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటివి మనం చూడలేదు. అండ్ మహిళలందరినీ కూడా గౌరవప్రదంగా చూసే ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండే. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత క్లియర్గా చూస్తున్నాము. వచ్చిన అప్పటి నుంచి కూడా కంప్లీట్గా మహిళలను పేరు చెప్పుకొని, మహిళల గురించి మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరం చేస్తా అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి, దాని తర్వాత మహిళలని అదే ఇంద్రమ్మ రాజ్యంలో మేము మహిళలకు చాలా పెద్దపీట వేస్తున్నాం, మహిళలందరినీ గౌరవిస్తున్నాం, మహిళలందరినీ కోటీశ్వరం చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వారి ప్రభుత్వంలో ఇంత అరాచకం జరుగుతున్నా కూడా మరి ఎందుకు వారు మాట్లాడట్లేదు అనేది అర్థం అవ్వట్లేదు. అంటే చీటికి మాటికి అయితే ఆయన నోరు పారేసుకుంటారు ప్రతి దానికి. మీరు అన్నట్టుగా మామూలు సందర్భాల్లో ఇష్టం వచ్చినట్టు అవతల వాళ్ళపైన నోరు ఎలా పారేసుకుంటున్నామో చూస్తున్నాం. కానీ దీనికి సంబంధించి అటు మంత్రులు కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ అసలు స్పందించట్లేదు. కారణం ఏంటనుకో? అంటే అదే క్లియర్గా అర్థం అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అరాచకం గురించి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అనేది మనకి కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఒక మహిళలని గౌరవించే సంస్కృతి వారికి లేదనేది కూడా క్లియర్గా అర్థమైంది. గతంలో చాలా సందర్భాలలో చూసాం మనం. అంటే కింది స్థాయి నాయకురాలు నుంచి పై స్థాయి మంత్రి స్థాయి ఉన్న వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఇక్కడ కూడా వదలట్లేదు. ఇప్పుడు మనం రీసెంట్గా చూసాము, గతంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్స్ని ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ట్రీట్ చేస్తుంది, అదే మంత్రులని అసెంబ్లీలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గతంలో చేసిన మంత్రులని ఎట్లా ట్రీట్ చేసింది. అండ్ రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి మీద, జూబ్లీస్ అభ్యర్థి మీద మంత్రులు ఎట్లా నోరు పారేసుకుంటున్నారు అనేది కూడా మనం క్లియర్గా, అది మహిళలకి ఎలాంటి రెస్పెక్ట్ చేస్తున్నారో క్లియర్గా తెలిసిపోతుంది. అది ప్రజలు గమనిస్తున్నారు. అదంతా కూడా ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు కూడా ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వారిని సపోర్ట్ చేయట్లేదని ఆ ఫ్రస్ట్రేషన్లో నోటికి ఎంత వస్తే అంత వాళ్ళ ఏమంటారు వాళ్ళ స్థాయిని కూడా మర్చిపోయి బిహేవ్ చేయడం అనేది ఇంకా వాళ్ళ విఘ్నతకే వదిలేయాల్సిన విషయం. కానీ అయినప్పటికీ మహిళల పట్ల అనుచితంగా ఎవరు ప్రవర్తించినా కూడా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుంది. ఈరోజు పొద్దున కూడా ఉమెన్ కమిషన్కి మా మహిళా నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి మేము ఉమెన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. గతంలో కూడా చాలా సందర్భాలలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక సపరేట్ ఏజెన్సీ ఇది, ఉమెన్ కమిషన్ అనేది సపరేట్ ఏజెన్సీ. ఎవరు వచ్చి వారికి కంప్లైంట్ చేసినా కూడా ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకొని ఎంక్వైరీ చేయాలి. గతంలో కూడా మనం చూసాం, ఒక మిస్ వరల్డ్ కంటెస్టెంట్ అయిన ఒక ఇంగ్లాండ్కి సంబంధించిన వారు కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఒక ఒక నెగటివ్ కమెంట్స్ చేసి వెళ్ళారు. సో దాని మీద కూడా ఒక కమిటీ ఫామ్ చేశారు. కానీ ఇప్పటిదాకా దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ పొన్నం గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసాం. ఎందుకంటే బహిరంగంగా ఒక మీడియా వేదికలలో ఒక మహిళని పట్టుకొని ఆర్టిఫిషియల్గా ఏడుస్తుంది, ఎవరో చెప్తే ఏడుస్తుంది అని అంటే, రీసెంట్గా వారి భర్త చనిపోవడం జరిగింది. వారిని గుర్తు చేసుకోవడమే కష్టం. ఎంతో పెయిన్ తోని వారు బయటికి వస్తున్న సందర్భంలో కూడా మహిళలని ఇట్లా వాళ్ళ మనోభావాలను కానీ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా ఒక స్థాయిలో ఉండి మాట్లాడుతున్న వ్యక్తులు అంటే గౌరవం ఏ రకంగా ఇస్తున్నారో అనేది అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలను కూడా ఇట్లానే గౌరవిస్తారేమో అని అనుకునే పరిస్థితికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందని మాకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇంత పెద్ద సెక్రటేరియట్ కేసీఆర్ గారు కట్టించారు. సో అందరూ ఎవరి పేసీలో వాళ్ళు, ఎవరి క్యాబినెట్లో వాళ్ళు, ఎవరి దాంట్లో వాళ్ళు వర్క్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, స్పేసియస్గా ఉంటుంది.
ఇంకోటి ఇప్పుడు చూసినట్టయితే వీళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేసి టైం లేనంత బిజీగా ఎవరూ లేరు. అలాంటప్పుడు ఇంటికి పిలవాల్సిన అవసరం ఉందా? రీసెంట్గా ఒక వీడియో చూసాను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కార్పొరేటర్ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి ఒక రీల్ చేయడం జరిగింది. వారు అక్కడ నుంచొని 7 గంటలకి 8 గంటలకి సెక్రటేరియట్ అంతా చూడండి, మా నాయకులు మా మంత్రులు అందరు కలిసి రాత్రింపగలు కష్టపడుతున్నారు అని. మరి అంత కష్టపడుతున్నారు ఎందుకు అధికారులు? అది కూడా ABN ఛానల్ లాంటి న్యూస్ ఛానల్లో ఒక రాధాకృష్ణ గారు ఎప్పటికీ ఎల్లో మీడియా, డెఫినెట్గా వారు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వారికి సపోర్ట్ చేస్తుంది, వీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. సో వారు కూడా చాలా వేదికలలో చెప్పడం జరిగింది, నాకు ఏదైనా కూడా నిజాలు ఉంటే తప్ప నేను దాన్ని ప్రచురించే అవకాశం ఉండదు అని చెప్పేసి చాలా వేదికలలో వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం అనేది ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ దీని మీద బయట పెట్టాల్సిందే. అది నిజాలు లేకపోతే ఎందుకు ప్రచురించినారు అనే దాని గురించి చెప్పాలి. ఒకవేళ నిజం ఉంటే ఖచ్చితంగా మంత్రుల మీద కానీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాల్సిందే దీని మీద. మీరు ఇన్నిసార్లు ఉమెన్ కమిషన్కి ప్రతి సందర్భంలో చేస్తూనే ఉన్నారు కంప్లైంట్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, కానీ అక్కడి నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా? అంటే ఉమెన్ కమిషన్ కూడా ఒక కంప్లీట్ గవర్నమెంట్ ఏజెన్సీ లాగానే బిహేవ్ చేస్తుంది. చాలా సందర్భాలలో మేము లాస్ట్ టైం కొన్ని సందర్భాలలో ఉమెన్ కమిషన్కి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇస్తే మేడం అయితే మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నారు, ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకుంటున్నాం అక్కడ చెప్పడం వరకే మాకు కనిపిస్తుంది, కానీ రియాలిటీలో ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కానీ ఇదే ఉమెన్ కమిషన్కి ఏదో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పోయి కంప్లైంట్ చేస్తే దాన్ని సుమోటోగా స్వీకరించి గతంలో చాలా సందర్భాలలో మన నాయకులను కూడా అక్కడికి పిలవడం జరిగింది. సో అంత ఇంట్రెస్ట్ బీఆర్ఎస్ పార్టీ మీద చూపించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కానీ సామాన్య మహిళలు వారికి ఏమైనా కంప్లైంట్స్ ఇస్తే కానీ వాటి మీద కూడా ఇట్లాంటి యాక్షనే ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. అండ్ చాలా సందర్భాల్లో మనం చూసినాం వారు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ పోలీసుల జూలం ప్రతి సందర్భంలో ఇక్కడ మహిళలని కూడా చూడకుండా విజువల్స్లో మనకు కనిపిస్తుంది క్లియర్గా వాళ్ళ అరాచకం చాలా ఎక్కువగా కనిపిస్తుంది, పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది మనం అనిపించట్లేదు. అంటే పరిపాలన అనేది కంప్లీట్గా ఇప్పుడు అయితే అడ్మినిస్ట్రేషన్ పక్కకి వెళ్ళిపోయింది. అండ్ మోర్ ఓవర్ నడిచే అడ్మినిస్ట్రేషన్ కూడా కంప్లీట్గా పోలీస్ డిపార్ట్మెంట్తోనే నడుస్తుందని కనిపిస్తుంది. ఎవరైతే ప్రశ్నిస్తారో ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు అక్కడ దిగిపోతారు, అక్రమ కేసులు పెడతారు, వారిని కోర్టులో చుట్టూ తిప్పి మనం చూసాం. రీసెంట్ సమయంలో కూడా జర్నలిస్టులని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే కూడా వారి మీద కూడా ఇల్లీగల్ కేసు పెట్టి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ కోర్టు వారికి మంచి బుద్ధి చెప్పింది, వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని. అట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇల్లీగల్ కేసెస్ పెట్టి ఇబ్బంది పెట్టి ప్రయత్నం, అంటే అధికారంని ఎట్లా మిస్యూజ్ చేయాలనేది మాత్రం కాంగ్రెస్ పార్టీకి అయితే క్లియర్గా తెలుసు. సో ఆ ప్రకారంగానే పోలీస్ వాళ్ళని పెట్టుకొని ప్రభుత్వాలను నడిపించుకుంటా ప్రజల మీద జులిం చలాయించుకుంటా గత 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో ప్రభుత్వాలు అయినప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ అని ప్రజల పక్షాన గురించి మాట్లాడట్లేదేమో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే దాంట్లో నేను అందరినీ కూడా ఉద్దేశించట్లేదు, దాంట్లో కొంతమంది చాలా ఓవర్గా బిహేవ్ చేయడం, ఓవర్ యాక్టింగ్ చేయడం, కొంతమంది అండ చూసుకొని అనేది క్లియర్గా అనిపిస్తుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రజల పక్షాన ఆలోచించాలా, ప్రజల భద్రత గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వారి పక్షాన్ని వాళ్ళు నిరంతరం ఉండాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అంటే వాళ్ళకి సంబంధించిన ఒక పత్రికలోని వాళ్ళ గురించి నెగిటివ్గా ఎవరు రాయాలనుకోరు, కానీ అలాంటి పత్రికలోనే ఒక సీఎం డైరెక్ట్గా ఫెయిల్యూర్ సీఎం అని అనకపోయినా కూడా ఒక ఫెయిల్యూర్ అని చెప్పకనే చెప్తున్నారు. అలా ఒక సర్కారుపై మంత్రి ఆర్టీఐకి ఫిర్యాదు చేయడం ఒకటి చూసాము. అలాగే 3 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినప్పటికీ కూడా మా నియోజకవర్గాల్లో నిధులు మాకు నిధులు లేవు, మేము వాళ్ళకి మొహం చూపించుకోలేకపోతున్నామని స్వయాన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చెప్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. సో ఇదంతా అంటే వెనకాల చూస్తే ఏం జరుగుతున్నట్టు? అంటే మీరు ఒక రీసెంట్లో ఒక మీటింగ్ కూడా చూడొచ్చు రేవంత్ రెడ్డి గారి ఐఏఎస్ ఆఫీసర్స్ మీటింగ్లో ఆయన క్లియర్గా చెప్పారు, ఆఫీసర్స్ అందరూ కూడా ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు, ఏం పని చేయట్లేదని. అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉందనేది రేవంత్ రెడ్డి గారే క్లియర్గా ఒప్పుకోవడం జరిగింది బహిరంగంగా. అండ్ మోర్ ఓవర్ మంత్రులకే సెట్ అవ్వట్లేదు. ఎక్కడికక్కడ క్యాబినెట్ మీటింగ్స్ అవ్వనివ్వండి, ఏదైనా రివ్యూ మీటింగ్స్ అవ్వనివ్వండి, వాళ్ళ కమిషన్ల గురించి కొట్లాడుకోవడానికి సమయం ఉంది తప్ప ప్రజల గురించి ఆలోచించడానికి, వారి గురించి రివ్యూస్ పెట్టడానికి సమయం అయితే కనిపించట్లేదు. మనం రీసెంట్ టైమ్స్లో చూసాం ఎట్లా మంత్రులు కమిషన్ల గురించి కొట్లాడుకున్నారు, అండ్ ఒకరి మీద ఒకరు ఎట్లా వాళ్ళు మీడియాకి ఎక్కారో, ఎలిగేషన్స్ చేశారో. అండ్ వాస్తవానికి నిజంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి నిధులు లేక ఎమ్మెల్యేలు అసలు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ముఖం చూపించడానికి కూడా అవకాశం దొరకట్లేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే మంత్రులే బహిరంగంగా చాలామందితోని మీడియాతోనే కానివ్వండి వాళ్ళకి సంబంధించిన నాయకులతో మాట్లాడే సందర్భాలు చూసాము.
ఉట్టి పెళ్ళిళ్ళకి పేరంటాలకు పోవడానికే మాకు అవుతుంది కానీ నిజంగా నియోజకవర్గంలో అది ప్రజలకి ప్రామిస్ చేసిన కమిట్మెంట్స్ కూడా మేము ఏవి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి మనం చూడడం జరుగుతుంది. రీసెంట్గా అసలు ఎంత అప్పు అయింది, ఎంత తీసుకొచ్చారు, ఎక్కడ పోయిందని ఒక మంత్రి స్వయంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి 3 లక్షల కోట్లు ఏమైనాయి, డెఫినెట్లీ ఎటు పోయింది అనేసి ఇప్పుడు సొంత పార్టీ నేతలు సొంత మంత్రులు అడుగుతున్నప్పుడు చూస్తున్న జనాలకు తెలియట్లేదా? తెలంగాణ ప్రజలు దీని గురించి ఆలోచించారా? గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంత మొత్తుకున్నారు అంటే తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది. ఫస్ట్ ఏమో లంకి బుందులు ఉన్నాయి వచ్చినాయి అని చెప్పేసి అదొక మాట అన్నారు. సో ఎన్నో కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకోపోయినారని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ అవన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎంత అప్పు చేశారో దానికి మించిన ఆస్తులు తీసుకొని వచ్చినారు కేసీఆర్ గారు. ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళు కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఆయన కట్టడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎక్కడో అంటే అన్ని విధాలుగా కేసీఆర్ గారు సమకూర్చిండ్రు కాబట్టి రోడ్లు వేశారు, కలెక్టరేట్ భవనాలు, మెడికల్ కాలేజెస్, సెక్రటేరియట్ బిల్డింగ్సే కానివ్వండి, చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో వారికి ఎక్కడ అవకాశం లేదు. వచ్చిన డబ్బులంతా కూడా వీళ్ళు దోచుకుంటున్నారు కాబట్టి పెట్టడానికి ఖర్చు చేయడానికి ఎక్కడ లేవు కాబట్టి అది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. రైట్. హిమ గారు, అంటే ఈ కాంగ్రెస్ పాలనలో చూసినట్టయితే, ప్రభుత్వ పాలనలో చూసినట్లయితే ఇందిరమ్మ రాజ్యం మహిళలకు చాలా గొప్పగా ఉంటుందని ఎంతో ప్రగల్భాలు పలికారు. కానీ ఎక్కడ చూసినా మహిళలకు అసలు సేఫ్టీ లేదు. ఇంకో విషయం ఏంటంటే గురుకులాలు, ముఖ్యంగా మనం గురుకులాల గురించి మాట్లాడుకుంటుంటే నిన్న కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దాదాపు ఈ 2 ఏళ్లలో 1000 మంది వరకు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో అసలు సేఫ్టీ ఉన్నట్టా లేనట్టా? క్లియర్గా కనిపిస్తుంది. 2 years నుంచి అసలు ఎక్కడ కూడా మహిళలకి భద్రత అనేది లేకుండా పోయింది. ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రికి టైం లేకుండా పోయింది. ఢిల్లీకి తిరిగే టైం ఉంది కానీ ఇక్కడ కూర్చొని అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ఆడపిల్లలే కానివ్వండి, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది క్లియర్గా కూర్చొని వారి పట్ల రివ్యూ చేసే అవకాశం కూడా రేవంత్ రెడ్డికి లేకుండా పోయింది. మనము నిన్ననే ఒక 10th class అమ్మాయి టాపర్, తను జస్ట్ ఇంటికి వెళ్ళి దివాళీ ఫెస్టివల్ సందర్భంగా ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే తను స్కూల్లోనే గురుకుల స్కూల్లో హ్యాంగ్ చేసుకోవడం, వారిని కూడా ఒక చనిపోయిన చిన్న పిల్లని కూడా ఎంత దారుణంగా బాడీని తీసుకెళ్ళడం, ఒక ట్రాక్టర్లో తీసుకెళ్ళడం ఏంటండి ఒక చిన్న పిల్లని, అదైతే నిజంగా దారుణమైన పరిస్థితి. అట్లా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి భద్రత లేకుండా పోవడము చాలా సందర్భాలు చూసినాం. క్రైమ్ రేట్స్ చాలా పెరిగిపోయినాయి, ఎక్కడికక్కడ మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. కానీ అయినా కూడా అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టు మాకు ఇవన్నీ ఏం పట్టవు, మాది మాకే, మేము ఎంత తినాలనుకుంటే అంత తినాలి అన్న భావనలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మహిళల పట్ల సెక్యూరిటీని పెంచాలి. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు షీ టీమ్స్ అనేటివి ఎక్కడ చాలా అలర్ట్గా ఉంటుండే, ఎక్కడ ఏ ఇబ్బందులైనా కూడా షీ టీమ్స్ చాలా అలర్ట్గా మాకు అవకాశం ఉండే. రాత్రుల సమయంలో కూడా ఉద్యోగాలు చేసుకునే మహిళలు సేఫ్టీగా వెళ్ళే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు చూసుకుంటే అది ఆ పరిస్థితి కూడా లేదు. రాత్రి కాదు పగల సమయంలో కూడా లేడీస్ బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా కనిపిస్తుంది మనకి. సో వాళ్ళు వాటి మీద ఫోకస్ పెట్టకుండా డబ్బులు తినడానికి మాత్రమే ఉన్నాము ఈ ప్రభుత్వం ఉంది అనేది క్లియర్గా చూపించే విధంగా పనిచేస్తున్నారు అనేది కనిపిస్తుంది. అలాగే మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, వీళ్ళకి మహిళలు అంటే రెస్పెక్ట్ లేదు అనడానికి ఒక మాజీ మంత్రుల్ని వీళ్ళు చాలా అసభ్యంగా మాట్లాడడం జరుగుతోంది, అవమానించడం జరుగుతోంది. మహిళా అధికారులతో కూడా వీళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎక్కడ మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఎక్కడ ఇవ్వట్లేదు. అంటే నేను అదే చెప్తున్నా. అలాగే ఇంతకుముందు మీరు మాట్లాడిన సందర్భం చెప్పారు, అంటే ఒక మహిళ భర్త చనిపోయి ఉంటే, ఆమె దుఃఖంలో ఉంటే ఏమేమి మాట్లాడారో కూడా విన్నాం. కింది స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకుల వరకు, అధికారులకు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే కానివ్వండి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అంటే మన దాకా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళా బిడ్డనే మనకి బహిరంగంగా బయటికి వచ్చి మా పట్ల ఎంతో ఇబ్బందికరంగా ముఖ్యమంత్రి చేస్తున్నాడు అని చెప్పేసి వారు మొన్ననే రీసెంట్గా మాట్లాడడం జరిగింది. అంటే వారు అనడం ఏంటి, మా మీద పడి ఏడుస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, బీఆర్ఎస్ మీద పడి ఏడవండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే క్లియర్ స్టేట్మెంట్స్. అంటే మేము అసలు ఏ ప్రభుత్వంలో ఉన్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నామా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా అని చెప్పేసి స్వయంగా కొండా సురేఖ గారి కూతురే మాట్లాడడం జరిగింది. పోలీసు వాళ్ళు మా ఇంటికి అర్ధరాత్రికి రావడం, మా మీద జులుం చలాయించడం అని చెప్పేసి మాట్లాడుతూ దాన్ని ఏమంటారు సమర్థిస్తూ
వారి పార్టీ నాయకుడు మహేష్ గౌడ్ గారు కూడా చెప్పడం ఏమంటే ముఖ్యమంత్రికి అవగాహన లేదంట. ఒక హోమ్ మినిస్టర్ అయ్యండి, ఒక ముఖ్యమంత్రి అయ్యండి, వారికి ఇట్లాంటి విషయాలు తెలియకుండా మరి నెక్స్ట్ డేనే మళ్ళీ వాళ్ళు వెళ్తారు, కలుసుకొని మాట్లాడుకోవడం అవి ఇవి జరుగుతుంది. అదే కాకుండా మహిళల పట్ల వాళ్ళు చూపించే గౌరవం ఏంటనేది నిండు సభలో మనం చూసినాం. సబితమ్మ గారిని ఎట్లా ఇన్సల్ట్ చేశారు, ప్రోటోకాల్ అంశంలో ఎట్లా ఇబ్బంది పెట్టే రకంగా వ్యవహరిస్తున్నారు. అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే జూబ్లీహిల్స్లో ఒక భర్త చనిపోయిన మహిళల పట్ల మంత్రులు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. వారు ఎమోషనల్ అయ్యి వాళ్ళ హస్బెండ్ని గుర్తు చేసుకునే క్రమంలో వాళ్ళు ఏడిస్తే ఆర్టిఫిషియల్ అనడం, అంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అంటే మనం చూసుకోవచ్చు. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు సోనియా గాంధీ గారు ఏడవడం, వాళ్ళ రాహుల్ గాంధీ ఏడిస్తే మరి ఇదే మంత్రి పోయి ఆర్టిఫిషియల్గా ఏడవకండి అని చెప్పే ధైర్యం వీరు చేస్తారేమో. మాకైతే ఇలా అంటే వాళ్ళ సంస్కృతి అట్లా ఉందేమో తెలియదు, కానీ మనిషి పుట్టిన ఎవరైనా కూడా డెఫినెట్గా హ్యుమానిటీ అనేది చూపిస్తారు. ఒక మనిషి పట్ల ఆ గౌరవాన్ని చూపిస్తారు. అంటే ఒక ఆడబిడ్డ పట్ల వాళ్ళు చూపించే గౌరవం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. భర్తని పోగొట్టుకోవడం అనేది పుట్టెడు దుఃఖంలో ఉంటారు వాళ్ళు. అలాంటిది వారి బాధ ఏంటంటే 3 పిల్లలు, దాంట్లో 2 ఆడపిల్లలు, ఇప్పుడు దాకా పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు, చదువుకుంటున్నారు. సో ఇంత పెద్ద బాధ్యత నా మీద వచ్చింది, పిల్లలు, ఇప్పుడు ఈ నియోజకవర్గం, ఈ ప్రజలు ఇవన్నీ చూసి ఆవిడ ఎమోషన్ ఎందుకంటే ఇప్పుడు అది కార్యకర్తల సమావేశం అండి, పబ్లిక్ మీటింగ్ కూడా కాదు. ఆ సమావేశంలో గోపీనాథ్ గారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారు మాట్లాడుతున్న క్రమంలో వారు ఎమోషన్ అయితే దాన్ని కూడా రాజకీయం చేయడం, ఆ కన్నీళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని వీళ్ళు చిల్లర మాటలు మాట్లాడడం ఎవరైనా చేస్తారా? అంటే వాళ్ళ గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏడ్చిండ్రు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు క్యాంపెయినింగ్ చేస్తున్న సమయంలో కూడా ఏడ్చిండ్రు. మరి అప్పుడు మాట్లాడని వ్యక్తులు ఇప్పుడు ఒక మహిళ భర్త కోల్పోయి వారి కుటుంబానికి ఒక అండాన్ని కోల్పోయిన సందర్భంలో ఇంత బాధ్యత నా మీద వచ్చిందని చెప్పేసి వారు ఎమోషనల్ అవుతుంటే ఆ కన్నీళ్ళ మీద కూడా రాజకీయం చేయడం అనేది నిజంగా సిగ్గుచేటైన విషయం. జూబ్లీహిల్స్ ప్రజలు డెఫినెట్గా దీన్ని గమనిస్తున్నారు, మహిళలందరూ కూడా దీన్ని చూస్తున్నారు. ఏ రకంగా వీళ్ళు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. డెఫినెట్గా జూబ్లీహిల్స్ మహిళలే కానివ్వండి, ప్రతి ఒక్కరు గోపీనాథ్ గారికి అండగా ఉంటారు, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారు అని అయితే మాకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో విషయం హేమ గారు, మహిళలను అవమానిస్తూ నీచ సంస్కృతికి తెగబడుతున్నా కూడా రేవంత్ నోరెందుకు మెదపట్లేదనేది ఒకటి, అలాగే మహిళలకు భద్రత కల్పించలేని ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉంది అని కూడా అపోజిట్ వాళ్ళని కాదు సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడము మన మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే వారే స్వయంగా సభలో అసలు ఆడబిడ్డలను నమ్మద్దు, ఒక మంత్రి స్థాయిలో ఉండి హోమ్ మినిస్టర్ గా చేసిన వ్యక్తిని సబితమ్మని మిగతా మంత్రులని వాళ్ళని నమ్మద్దు అని పెట్టుకున్నారు. అదే వారు మాట్లాడనీయకుండా ఎంతసేపు అయినా కూడా మైక్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద అనుచితంగా మాట్లాడి మళ్ళీ అక్కడే ఉన్న మహిళా మంత్రులు దాన్ని కూడా సమర్థిస్తూ వారికి సపోర్టివ్గా మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఇంద్రమ్మ రాజ్యంలో మహిళలకు ఇచ్చే గౌరవం అనేది ఇది అనేది క్లియర్గా బయట ఒక మెసేజ్ అయితే పోయింది. ఎందుకంటే మహిళలు మొన్న కూడా జరిగిన ఈ మీటింగ్లో పొన్నం గారు వేసిన కమెంట్స్ వల్ల కొంతమంది నాయకులు సమర్థిస్తున్నారు. ఏ కంటెస్ట్లో అన్నారు అని చెప్పేసి. ఏ కంటెస్ట్లో అంటారండి, ఏ రకంగా అన్నారు, అది అర్థం అవ్వట్లేదా ఏ రకంగా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి. అండ్ చాలా సందర్భాలు ఇది అదృష్టంగా భావిస్తున్నాం ఈ ఎలక్షన్ రావడం అనేది మాట్లాడడం. అంటే చిల్లర మాటలు, చిల్లర రాజకీయం చేసేది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కానీ దాన్ని సమర్థించుకుంటా మళ్ళీ మేమేం చేయట్లేదు, మహిళల పట్ల చాలా గౌరవాన్ని చూపిస్తున్నాము, మహిళలంటే మాకు చాలా గౌరవం, వాళ్ళని కోటీశ్వరులను చేస్తా అని మాట్లాడుతున్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు, ఇప్పుడు దాకా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 2500 స్కూటీ అన్నారు, కేసీఆర్ గారు ఇస్తున్న 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం యాడ్ చేస్తా అన్నారు, పెన్షన్లు పెంచుతా అన్నారు. మొత్తం ఓవరాల్గా మహిళలను మోసం చేశారు 2 years నుంచి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎటువంటి హామీలు నెరవేర్చలేరు. ఒక ఫ్రీ బస్ పెట్టారు, ఆ ఫ్రీ బస్ తోటి మహిళలని అంటే డెఫినెట్గా ఫ్రీ బస్ని వెల్కమ్ చేస్తున్నప్పటికీ కూడా దాంతో పాటు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు టైంకి రాక, బస్సులు బస్సులను పెంచక అక్కడ ఉన్న వాళ్ళు చేసి అందరూ పోట్లాడుకోవడం, గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం, ఇంకోటి బస్సులు సరిపోవట్లేదని ఇంకా మాకు అవసరం లేదు అని చెప్తున్నారు మహిళలే. ఇప్పుడు ఫ్రీ బస్సు మాకు అవసరం లేదు, సఫిషియెంట్ బస్సెస్ ఇవ్వండి, మేము బస్కి పే చేసి టికెట్ పే చేసి వస్తాము అని. ఇప్పుడు ఫ్రీ అంటున్నారు కానీ రీసెంట్గా వాళ్ళు హైక్ చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక 5 రూపాయలు తక్కువ చేసాం అని చెప్పేసి ఇంకొక 5 రూపాయలు పెంచినారు, 5-10 రూపాయలు ఉంది. అదే అయితే ప్రజల మీద భారం పడుతుంది కదా. డెఫినెట్గా ఆటో డ్రైవర్స్
ఇబ్బంది పడుతున్నారు, క్యాబ్ డ్రైవర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజే ఒక ఆటో డ్రైవర్ మాకు అసలు ఎన్నో హామీలు ఇచ్చినారు, ఇప్పుడు దాకా ఒక్కటి కూడా నెరవేర్చాలి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు యాక్సిడెంట్ ప్రీమియం ఇన్సూరెన్స్ ఉండే, అది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీయడం జరిగింది, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. అట్లా ఎన్నో అంశాలు వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మేము వారిని ప్రశ్నించాం, మీ ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉన్నారంట కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, చెప్తున్నారంటే చెప్పు తీసుకొని కొడతాం రేవంత్ రెడ్డి ప్రభుత్వంని. ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే ఒక్కసారి గ్రౌండ్లో వచ్చి తిరిగితే తెలుస్తుంది మా ఇబ్బందులు ఏంటో, మా కష్టాలు ఏంటో. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కనీసం ఇంటికి 1000, 2000, 3000 తీసుకునే పరిస్థితి ఉండే, ఇప్పుడు 500 కూడా కష్టమైపోతుంది. ఇంట్లో పిల్లలకి తిండి కూడా పెట్టే పరిస్థితి లేకుండా పోయింది మాకు. అంత నీచంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా వీరు గొప్పలు మాట్లాడుతున్నారని చాలా సందర్భాలలో ప్రజలు గ్రౌండ్లో మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళు ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడడం కానీ ఖచ్చితంగా ఆ రూమ్ బయటికి వచ్చి అసలు ప్రజలు పడే కష్టాలను చూస్తే అప్పుడు అర్థమవుతుంది, తెలుస్తుంది. అంటే వాళ్ళు ఏదో కూర్చొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 2 ముక్కలు మంచిగా మాట్లాడంగానే మా ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుంది, మేము ఇన్నో హామీలు ఇచ్చేసినాం అని అంటున్నారు. ఈరోజు కూడా కొప్పుల ఈశ్వర్ గారు వాటి మీద చర్చ పెడదాం రండి అని చెప్పేసి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద వెళ్తే ఒక మంత్రి అని చూడకుండా, అంటే ఎక్స్ మినిస్టర్ అని కూడా చూడకుండా దౌర్జన్యంగా పోలీస్ వాళ్ళు వారి మీద అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, ఖచ్చితంగా ఇది నిజంగా వారి అసలు ఏం జరుగుతుందో రాష్ట్రం అనేది అర్థం అవ్వట్లేదు. వారికే తెలివైనా ఉండాలా, నిజంగా మీరు చేసిండ్రు డెఫినెట్గా 2 ఏళ్ల నుంచి ఆర్డర్లో లేదు అని క్లియర్గా తెలిసిపోతుంది. కంటిన్యూ చేద్దాం. హేమ గారు, మనం ఈ ప్రభుత్వం గురించి కనుక మాట్లాడుకోవాలనుకుంటే అవినీతి వాటాల గురించి ఇంతకుముందు మీరు మాట్లాడారు, ఎంత క్లియర్గా మంత్రుల కూతుళ్ళు మాట్లాడుతున్నారో, వాళ్ళు ఎలా రచ్చకెక్కుతున్నారో చూస్తున్నాం. దానివల్ల రాష్ట్రం పరువు పోతోంది. ఇంకో విషయం, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు చూస్తే ఆయన చుట్టూతో మొత్తం రౌడీ షీటర్లే. సో వీళ్ళ పరువే కాకుండా రాష్ట్రం పరువు కూడా తీసేస్తున్నారు కదా. అంటే మంత్రులే స్వయంగా ఒప్పుకుంటున్నారు వారి పరిపాలన విధానం ఎట్లా ఉందా అని. అండ్ అప్పులు చేసి ఇప్పుడు దాకా ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే వాళ్ళు శంకుస్థాపన చేయడం, ఇనాగ్రేషన్స్ చేయడమే పెట్టారు తప్ప అంతకుమించి వాళ్ళు చేసింది లేదు. ఇంద్రమ్మ ఇల్లులు అన్నారు, అదంతా కూడా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు కట్టించిన 2 BHK హౌసెస్. వాటికి పేర్లు మార్పు చేసి వాళ్ళు ఇవ్వడం తప్ప, మేము ఇచ్చాము అని చెప్పుకోవడం తప్ప వారు కూడా ఏం చేయలేదు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చానని అన్నారు, అది కూడా గత ప్రభుత్వ హయాంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నియామక పత్రాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. సో అంతకుమించి కొత్తగా వారు చేసిన అభివృద్ధి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు మీరు అన్నారు ఏదైతే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి 1,00,000 మందితోనే ర్యాలీగా వెళ్ళాము, మా నామినేషన్ తోటే మా రిజల్ట్ తెలిసిపోయింది అండ్ గెలిచిపోయారు, అంతకుమించి ఇంకేం లేదని చెప్పేసి సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు. సో అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు, బయట నుంచి వచ్చి వ్యక్తులు ఓట్లు వేయరు, ఇక్కడున్న స్థానిక వ్యక్తులు మేము ఓట్లేసి గెలిపియాలా, ఎవరు గెలుస్తారో ఏంటి అనేది November 11th రోజున డెఫినెట్గా బయటికి వస్తుంది. సో రాష్ట్రం పరువు అంతా తీస్తున్నారు. ఇట్లాంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ర్యాలీలలో బెదిరించి భయపెట్టించి ఓట్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ప్రజలే చెప్తున్నారు, ఎవరు ఇంటి ముందుకు వస్తారో రానివ్వండి, ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో మేము డెఫినెట్గా బుద్ధి చెప్తామని. సో జూబ్లీ హిల్స్ ప్రజలైతే క్లియర్ విజన్తో ఉన్నారు. డెఫినెట్గా వారికి సపోర్ట్ చేసే ప్రభుత్వం, వారికి సపోర్ట్ చేసే నాయకులకే వారు అండగా ఉండడానికి. అండ్ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడతాడు. అప్పు తీసుకురావడానికి వెళ్తే నన్ను దొంగలాగా చూస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు. అప్పులు ఉన్నాము, మాకు ఇంత అది ఉంది, ఇంత అంటే రాష్ట్రానికి ఎవరైనా ఎక్కువ దాచుకుంటేనే మన సీక్రెట్స్ ఎవరికి బయటకి చెప్పకపోతేనే మనకి ఏదైనా రెస్పెక్ట్ ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. అలాంటిది రాష్ట్రం పరువు తీసుకొచ్చి నువ్వు వేరే వాళ్ళ చేతుల్లో పెడితే నీకు అప్పులు ఎక్కడి నుంచి పుడతాయని కూడా అదే రాష్ట్ర మంత్రుల గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పటంలో పెట్టి నెంబర్ 1 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తే దీన్ని జీడీపీలో కూడా మనం ఎక్కడున్నామో కూడా చూసాము. సో కంప్లీట్ గా దాన్ని డౌన్ఫాల్ చేసేసి అండ్ ఉల్టా వీళ్ళ ప్రభుత్వం ఉండి కూడా వీళ్ళు ఉల్టా సీదా మాటలు మాట్లాడి ఇన్వెస్టర్స్ ని రానియకుండా రియల్ ఎస్టేట్ ని కంప్లీట్ గా కుప్పకూల్ చేసి ఎక్కడ కూడా అసలు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఓన్లీ అభివృద్ధి జరుగుతుందంటే వాళ్ళ జోబులు మాత్రమే నిండుతాయి. సో బెదిరించి, అది కూడా చాలామందిని భయపెట్టించి బెదిరించి కమిషన్లు తీసుకోవడము,
ఏదైనా కేసు అంటే ఏదైనా పని చేయాలంటే కూడా మాకు ఇంత ముడితేనే తప్ప మేము చేస్తామని అనడం, ఇట్లాంటివన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. చాలా సందర్భాలలో చూసినాం 14%, 15% అని మాట్లాడుకున్న సందర్భాలు వాళ్ళే చెప్పారు, వాళ్ళ ఎమ్మెల్యేలే స్వయంగా ఇంత ఇస్తే తప్ప మాకు పనులు జరగట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అండ్ ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ నన్ను మళ్ళీ గెలిపించండి, నేను ముఖ్యమంత్రి అయితే నేను అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి వారు మాట్లాడుతారు. సో ఒక ఎమ్మెల్యే స్వయంగా ఒప్పుకుంటున్నారు అసలు ఇప్పుడు దాకా ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు, నియోజకవర్గాలకు వెళ్తే చెప్పుల దండ వేసే పరిస్థితి ఉంది ఫైనల్ గా అంటే ఏ జోనర్ కూడా ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఈ పాలన అరాచకంగా ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇంకా ఆడవాళ్ళకు కూడా ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పుకొని ఆడవాళ్ళకి అసలు సేఫ్టీ లేకుండా పోతుంది. ఎక్కడో ఆఫీసులలో చేసుకోవాల్సిన వర్క్ కోసం సంబంధించి ఇంటికి పిలిపించుకుంటున్నారు. దీని గురించి ఫైనల్ గా ఏం చెప్తారు ఇక్కడ ఈ ప్రభుత్వం గురించి? కాంగ్రెస్ పార్టీకి ఒక ఇన్ఛార్జ్ వచ్చారు, మీనాక్షి నటరాజన్. వారి పేరు ఫస్ట్ విన్నప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం అంటే ఒక స్ట్రిక్ట్ లేడీ వచ్చింది వాళ్ళని సెట్ చేయడానికి. కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తే ఒక మహిళ వాళ్ళని కరెక్ట్ చేస్తారని చెప్పేసి ఒక ఇన్ఛార్జ్ వచ్చిరని అప్పట్లో మనం మాట్లాడుకుంది. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి అట్లేదు. అదే మహిళ కూడా ఇవన్నీ కూడా పట్టనట్టు అసలు ప్రభుత్వం ఎటుపోతుంది ఏంటి అసలు వారికి ఐడియా ఉందా లేదా కూడా అర్థం అవ్వట్లేదు. సో ఇంద్రమ్మ రాజ్యంలో మహిళలకి ఇంత అవమానం జరుగుతున్నా కూడా మీనాక్షి నటరాజన్ గారు ఏం చేస్తారు, వాళ్ళు పార్టీ నాయకులని కంట్రోల్లో పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. అండ్ ఖచ్చితంగా ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మహిళల పేరు చెప్పుకొని మహిళల ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా వారిని సంతోషంగా పెట్టే పరిస్థితి కనిపించట్లేదు. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఏ ఎన్నికలైనా కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్తో డెఫినెట్గా వారికి క్లియర్గా అర్థమవుతుంది అది ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది అని అయితే నాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా కొంచెం ఉన్న ఈ టైంలోనైనా జనాలకి మంచి చేయాలని కోరుకుందాం. అలాగే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్తోని ప్రజల్లో వాళ్ళకి ఎలాంటి ఇది ఉంది, నెగిటివిటీ ఉంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఆ రిజల్ట్ కూడా తొందరలోనే వస్తుంది అనుకుందాం. మహిళల్ని ఏ జోనర్ని సంతోషంగా ఉంచని వీళ్ళు మహిళల మీద పడకుండా దీనికి సంబంధించి అటు మంత్రులు కానీ ఇటు సీఎం కానీ రియాక్ట్ అవ్వాలని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు. అలాగే ఒక చేతగాని అసమర్థ అవివేక పాలనలో కునారిల్లుతోంది తెలంగాణ. హద్దు అదుపు లేని కన్నుమిన్ను కానని ఇందిరమ్మ రాజ్యంలో అంత ఆకృత్యాలమేమి. కాంగ్రెస్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఆదుకుంటామని హామీ ఇచ్చి ఘోరంగా మోసం చేసినప్పుడే మహిళల విషయంలో వీళ్ళ అసలు రంగు ఏంటో బయటపడింది. ఇదే వాళ్ళకి బరాబర్ అడుగుదాం. నమస్తే.